దేవునికి మహిమ కలుగును గాక. ఇక దేవుని వాక్యములోకి మనం వెళ్ళిపోదాము. వాస్తవంగా ఈ వర్తమానాన్ని మదర్స్ డేగా జరుపుకున్నటువంటి ఆదివారం పూట చెప్పాలి. కానీ ఆ రోజు ఉదయకాల ప్రార్థన జరగకపోవడాన్ని బట్టి ఈ పూట ఆ వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మదర్స్ డే పూర్తయింది కదా, ఇక మదర్ కోసం చెప్పపోతే ఏముందిలే అని ఓ వైపున నా మనస్సు అనిపిస్తున్నప్పటికీ, తల్లి ప్రేమ గురుండి ఒక్కరోజే కాదు మాట్లాడుకోవడం, 365 రోజులు ఆమె ప్రేమను బట్టి దేవునిని గణపరచడంలో తప్పేమీ లేదని ఈ పూట ఆ వర్తమానాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అమ్మ గురిండి, అమ్మ విలువ గురుండి క్రొత్తగా ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి పాయింట్లు ఏమీ లేవు. అందరికీ అన్నీ తెలుసు, తల్లి యొక్క విలువ, తల్లి ప్రేమ. కానీ విచిత్రం ఏంటంటే, అన్నీ తెలిసిన వారే కన్న తల్లి కన్నీటికి కారణమవుతూ ఉంటారు. కన్న తల్లి విలువ వారు బ్రతుకున్నప్పుడు తెలుసుకోండి అయ్యా బాబు అంటే, వారు ఈ లోకాన్ని విడిచిపెట్టాక వారి విలువ తెలుసుకొని వారి గురించి బాధపడుతూ ఉంటారు. కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండే, తల్లి ప్రేమ గుర్చినటువంటి విషయాలు మీతో మాట్లాడుతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ పూట దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి మాటలను మీరు గ్రహిస్తూ దేవుని మాటకు లోబడి జాగ్రత్తగా ఆ మాటలు ఆలకించండి. బైబిల్ నుండి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచిపోతుందా? ఓ తల్లి తన చిన్న బిడ్డను మరచిపోవడానికి అవకాశమే లేదు. ఇది ఒక ప్రశ్న. తన కడుపున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తల్లి మర్చిపోద్దా? మర్చిపోదు. అలా మర్చిపోవడానికి అవకాశం చాలా తక్కువ. అలా మర్చిపోవరు. ఎందుకంటే ఇక్కడ చెప్తూ, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ప్రశ్న. ఒకవేళ వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువను. అంటే దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ఈ లోకం అంతటిలో మనలను అత్యున్నతంగా ప్రేమించింది దేవుడు. దేవుని ప్రేమను పోల్చడానికి ఈ లోకములో ఏది సమానం కాదు. అవునా కాదా? దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడంటే, అగాపే ప్రేమ, తన ప్రాణం ఇచ్చిన ప్రేమ, మాటల్లో చెప్పలేని ప్రేమ. అంత గొప్పగా దేవుడు నన్ను ప్రేమించాడు అంటారు. ఓకే, గుడ్. ఇప్పుడు దేవుని ప్రేమను పోల్చగలిగినవి ఏవైనా ఉన్నాయా ఈ లోకములో? ఏమీ లేవు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రేమను తెలియచేయడం కోసం తల్లి గురించి కొన్ని సందర్భాలు తీసుకొస్తుంటారు. ఉదాహరణకి, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును చెప్పాలి. ఆ వాక్యం పూర్తి చేయండి. అంటే ఇప్పుడు దేవుని ఆదరణను దేవుడు ఎలా పోలుస్తున్నాడు? ఎందుకు అంత అత్యున్నతమైనటువంటి దేవుని ప్రేమ తల్లి ప్రేమతో పోల్చడానికి కారణం ఏమిటి? అంటే ఆయన తరువాత ఒక మనిషిని నిస్వార్థంగా ప్రేమించేది తల్లి మాత్రమే.
అమ్మ మాత్రమే యేసయ్య తర్వాత ప్రేమిస్తుంది కాబట్టి ఆ అమ్మ ప్రేమను మనందరికీ అర్థం అవ్వాలి. ఆ అమ్మలాగా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడని తెలియాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అమ్మా, ఈరోజు మీతో మాట్లాడేటువంటి విషయం ఏమిటంటే, తల్లి గూర్చినటువంటి విషయాలు, తల్లి ప్రేమను గూర్చిన విషయాలు మీ అందరికీ తెలుసు. కానీ ఆ తల్లికి లోబడుతున్నారా? తల్లిని ప్రేమిస్తున్నారా? తల్లి ప్రేమ లోతుల్లోకి వెళ్తున్నారా? ఏదో మదర్స్ డే వచ్చినప్పుడు అమ్మ ప్రేమను కొనియాడి, ఆ మదర్స్ డే అయిపోయిన తర్వాత ఏముందిలే అన్నట్లుగా వదిలేయటం కాదండి. ఒక్క రోజుకే పరిమితం చేసే అంత తక్కువ ప్రేమ కాదు. దేవుని తర్వాత ప్రాణం ఇవ్వడానికి తెగించే ఏకైక వ్యక్తి తల్లి తల్లి. మాత్రమే. దేవుడు అంటూ ఒకని స్నేహితుడు వానిని ఆదరించినట్లు అండ్ల, ఒక ఒక లేదా ఒక బిడ్డ ఆదరించినట్లు అండ్ల, ఒక తల్లి అన్నాడు. ఎందుకంటే తన ప్రేమ తల్లి ప్రేమలాగా ఉంటది. దేవుడు ప్రతి చోట ఉండలేడు, ఆయన ఆత్మ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమను తల్లిలో పెట్టి తల్లి గర్భమున మనల్ని ఉంచాడండి. ఇప్పుడు తల్లి చూపే ప్రేమ దేవుడు పెట్టినది. ఎందుకు దేవుడు పెట్టినది అంటానంటే, తల్లి బిడ్డను కనేటప్పుడట ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రెయిన్ లో ఒకటి ఫామ్ అవుతుందట. దాన్ని శాస్త్రవేత్తలు ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే, అదొక హార్మోన్ అండి. అది ఎలా చెప్పాలంటే మీకు, ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఆ తల్లి స్వభావములో తెలియకుండానే బ్రెయిన్ లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఎలా జరుగుతాయి అంటే, పిల్లలకి ఏదైనా చిన్నది బాలేకపోయినా వీళ్ళు టెన్షన్ పడటం, పిల్లలకి ఏదైనా జరిగితే ఆ పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి, ఆ పిల్లల్ని బ్రతికించుకోవాలని వీళ్ళ ఇష్టాలు పక్కన పెట్టేయటం. అంటే వీళ్ళ మైండ్ లో తల్లి గురించి, తల్లి ప్రేమ, తల్లి ఆ ప్రేమ దేవుడు బిడ్డనిచ్చినప్పుడు ఒక బ్రెయిన్ లో అలాంటి ఆలోచనలు కలిగే విధంగా ఒకటి పెడతాడండి దేవుడు. అది ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక లేడీలో ఉంటుందట. దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకోవడానికి మనకు సమయం లేదు. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమించడానికి, మనతో ఉండటానికి ఆత్మస్వరూపిగా ఆయనకు అవకాశం లేక, ఆయన మనకిచ్చిన భాగ్యం, ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం, ఆయన మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే కన్న తల్లే. తల్లేనండి. ఈరోజు ఆ తల్లి విలువ ప్రజలకి చాలా తక్కువగా అర్థమవుతుంది. మనకి ఈ లోకంలో మొదటి స్పర్శ అమ్మతోనే మొదలవుతుంది. మన మొదటి ప్రేమ అమ్మతోనే మొదలవుతుంది. మనల్ని మొదటిగా కాపాడే మనిషి కూడా అమ్మగానే ఉంటుంది. చాలా మంది అమ్మ విలువ తెలుసుకోక, అమ్మ ప్రేమను గ్రహించక, వారిని దూషిస్తూ, వారిని ద్వేషిస్తూ, వారికి బాధ కలిగించేటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థనకి వెళ్ళేవారే కన్న తల్లిని బాధ పెడుతుంటారు. దేవుడు స్పష్టంగా సహోదరుని విషయంలోనే మాట్లాడిన మాట ఏంటంటే, కనిపించే నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించినప్పుడు కనబడని నన్ను ఎలా ప్రేమిస్తావు? ఈరోజు తల్లిని ప్రేమించడం చేతగానోడు, తల్లిని గౌరవించడం చేతగానోడు, తల్లి మనస్సును బాధ పెట్టేవాడు, వాడు ఎంత భక్తి చేసినా ఆ భక్తి చల్లదు. ఆ భక్తి చల్లదండి. ఆ భక్తి చెల్లే అవకాశం లేదు. ఆ భక్తి చల్లదు. ఎందుకు ఆ భక్తి చల్లదు? ఏమైంది ఆ భక్తికి? అంటే దేవుడు అంటాడు, నేనిచ్చిన భాగ్యమయ్యా తల్లి నీకు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఈ తల్లిని తండ్రి ఎక్కువ కాలం నీ సంతోషించాలి. తల్లి తండ్రిని సన్మానం చెయ్యి. తల్లిని పట్టించుకోకుండా తండ్రి మాటకు ఎదిరించిన వాని కన్నులు లోయ కాకులు పీకునని వాక్యంలో చెబుతుంది. ఈ రోజున కొంతమంది అనుకుంటారు, మా అమ్మగారిని నేనేమి అనాథాశ్రమంలో వదిలేయలేదు కదండి, మా అమ్మగారిని నేను బాగా ప్రేమిస్తుంటాను అంటుంటా. నేను ఒక మాట అంటున్నాను, నువ్వు అనాథాశ్రమంలో వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ నీ మాటల చేత వారి హృదయమును గాయపరిస్తే
వారి హృదయాలు కాదు గాయపడేది, వారిని నీకిచ్చిన దేవుని హృదయం గాయపడుతుంది. తల్లిని ఏడిపించిన వాడు దేవుణ్ణి ఏడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని తర్వాత నిస్వార్థంగా ప్రేమించే గొప్ప వ్యక్తి తల్లే. ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. స్త్రీలైనా పురుషులైనా యవనులైనా తల్లి ప్రేమను ఒక్కసారి, మీకు తెలిసిన విషయాలే ఒక్కసారి మనస్సులో గుర్తు చేసుకోండి. మెడికల్ సైన్స్ ప్రకారం ఒక తల్లి బిడ్డను కనడానికట తన శరీరంలో ఉన్నటువంటి మజిల్స్ అంటే కండరాలు, ఎముకలు, నెర్వస్ సిస్టము అంటే వెన్నెముకకు సంబంధించినవి కూడా వాటి మీద ఒత్తిడి పెరగటం వల్ల ఆ బిడ్డను కనేటప్పుడు కొన్ని గంటల తరబడి ఆ నొప్పి కొనసాగటం ఎంత బాధగా ఉంటదంటే, దాదాపుగా 10 మందికి పైగా కర్రలతో ఒక వ్యక్తిని కొట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఒక తల్లి బిడ్డను కనే విషయంలో అంతకంటే ఎక్కువ బాధపడుతుందట. ఒక్క మనిషిని 10 మంది కొట్టడం అంటే అది చిన్న విషయం కాదు. ఒక్కడు కొడితేనే మనిషి అల్లాడిపోతుంటారు. 10 మంది కలిసి కొట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో అంతకంటే మించిన బాధ తల్లి బిడ్డ కనేటప్పుడు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. వారు ఎముకలు విరిగినంత నొప్పి వస్తట. పురుషులరా, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మనకు అర్థం కావాలి. ఎప్పుడన్నా మనకు చిన్న దెబ్బలు జరిగితే ఎముకలు ఇరుగుతాయి అంటారు. అమ్మా, ఎముక ఇరిగితే ఏమవుతుంది? కట్టేసుకొని బయటికి రాకుండా నడవనివ్వకుండా ఇబ్బంది పడతాం. కాలుకు జరిగింది అనుకోండి, నడవలేం. చేతికి జరిగింద పైకి ఎత్తలేం. ఎముక ఇరిగిందంటే ఎంత బాధపడాల్సి వస్తుంది? ఎముక ఇరిగిన బాధ తెలుసు కదా. అలాంటి ఎముకలు ఒక్కసారి విరిచినంత నొప్పి పడుతుంది తల్లి. తల్లి అంత బాధపడి, ఆ బాధలో కూడా బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుందండి. తెల్లట ఒక్కసారి ఆ మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 16:21. స్త్రీ యేసు ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక, ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చెను కనుక ఆమె 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 వేదన పడును. ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఉమ్, ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆమె ఆ బాధను, ఆ నొప్పులను మరి ఆమె ఆ వేదన జ్ఞాపకం చేసుకొనదు. చేసుకున్నది. స్త్రీ ఎప్పుడైతే ప్రసవించిందో ఆ ప్రసవించే సమయంలో ఎంత బాధపడుతుందో, ఎంత వేదన అనే మాట రాయబడింది ఇక్కడ. వేదన అంటే నార్మల్ గా మనం ఏదో చిన్న తలనొప్పికో కాళ్ళ నొప్పికో పడే బాధ కాదు, తట్టుకోలేని బాధనే వేదన అంటారు. ఆమె వేదన పడుతుందట. ఇప్పుడు బిడ్డ పుట్టగానే లోకమందు నరుడొక్కడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డను పుట్టిన తర్వాత, తల్లి బిడ్డను కన్నాక ఆ బిడ్డను చూసిన ఆనందంలో నొప్పులు బాధను జ్ఞాపకం చేసుకోదట తల్లి. గుర్తురాదు. ఎందుకంటే అంత బాధను కూడా బిడ్డను కన్న తర్వాత, నా బిడ్డ ఈ లోకానికి వచ్చాడు, నా బిడ్డ బ్రతుకున్నాడనే ఒక ఆనందం బాధను మర్చిపోయేటట్లుగా చేశాను. నేను ఒక మాట చెప్తాను. అంత కష్టపడి బాధను, ఎముకలు ఇరిగినంత వేదనను అనుభవించి తట్టుకోలేని ఆ నొప్పులతో అల్లాడిపోయి తెల్లంత కష్టపడి బిడ్డను కన్నాక మళ్ళీ బిడ్డ కొరకు కొన్నాళ్ళు పత్యాలుండి అన్ని తినడానికి లేదు, కంటి నిండా నిద్రుండదు, విసిగిస్తుంటారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు పిల్లలు ఎంత విసిగిస్తారో, వారికి ఎక్కడ గాయమవుతుందేమో. ఎందుకంటే నెల రోజులు, పుట్టినరోజు నుండి నెల రోజు, రెండో నెల, అలాగున 8 నెలల వరకు బిడ్డని చాలా జాగ్రత్త కాపాడాలి. 8 నెలలు, ఇంకా చెప్పాలంటే సంవత్సరం కాపాడాలి. ఆ బిడ్డను సంవత్సరం కాపాడటానికి నిద్రలో ఎక్కడ ఏమవుతుందో అని తల్లి నిద్రలేని రాత్రులు గడిపి వారిని అంత ప్రేమించి, వారిని ఆ పిల్లల్ని మంచిగా పెంచి పెంచి పెద్ద చేసి, వాడు నోటి మాటలు పలికితే సంబరపడిపోయి, వాడు అమ్మా అని పిలిస్తే ఆ తల్లి
అసలు ఆనందానికి హద్దులు లేవన్నంత ఆనందం అనుభవించి, అంత ఆనందపడి పిల్లోడు మాటలు మాట్లాడుతూ పిల్లోడు నడుస్తుంటే ముచ్చటపడి వాణ్ణి చక్కగా కష్టపడి చదివించి పెద్ద చేస్తే, ఇప్పుడు ఆ పిల్లోడే, ఆ అమ్మాయే ఆ తల్లిని ఎదురించటం ఏమైనా న్యాయమా? ఈ రోజున పిల్లలకు ఫ్యాషన్ అయిపోతుంది, యవనస్తులకు. 17 సంవత్సరాలు తల్లి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని, అంత కష్టపడి వేదన చెంది తల్లి అంత బాధపడి పిల్లల్ని పెద్ద చేస్తే, అమ్మగారికి 18 ఏళ్ళు నిండిన వెంటనే ఎవరినో ప్రేమిస్తుంది. ఎవరినో ప్రేమించి, నాకు ఆ పిల్లోడంటేనే ఇష్టం, మా అమ్మ నాన్న కంటే నాకు వాడే ఇష్టం అంటారు. ఆ తల్లిదండ్రులేమో, వద్దమ్మా తల్లి, వాడు వద్దురా బాబు, అలాంటోని ప్రేమించకూడదమ్మా అంటుంటే, లేదు నాకు వాడే కావాలి, వీళ్ళు నాకు అవసరం లేదు. ఒక అమ్మాయి ఈ మధ్య కాలంలో విని ఆశ్చర్యపోయాను. కన్న తల్లి ఎంత బాగా పెంచిందంటే బిడ్డను, 18 ఏళ్ళు నిండిపోయాయి. నిండిపోయిన వెంటనే నాకు వేరే వాడిని ఇష్టపడుతున్నాను, నేను ఒకవేళ వాడిని చేసుకుంటే మా అమ్మ నాన్న నన్ను ఏదైనా చేస్తారు, వాళ్ళు నన్ను చంపే అవకాశం ఉందని పోలీస్ స్టేషన్లో లెటర్ రాసి వాడిని పెళ్లి చేసుకుందండి. నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లి, నిన్ను కంటికి రెప్పలా కాపాడిన తల్లికి నువ్వు ఇచ్చేటువంటి బహుమానం అదా? ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనుషులు ప్రార్థనలకు వెళ్తున్నారు కానీ తల్లి విలువ అర్థం కావట్లేదు. ఏశావు ఆశీర్వదించబడకపోవడానికి తల్లిని ప్రేమించకపోవడం కూడా ఒక కారణమే. నిజమండి. ఎందుకు ఆ మాట చెప్పానంటే, ఏశావు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైందంటే, ఆ వివాహం వలన ఇస్సాకుకి రిబ్కాకి ఏం కలిగింది తెలుసా మీకు? ఆ రిఫరెన్స్ ఏం కలిగిందమ్మా? మనోవేదన. తల్లి కలిగింది తండ్రికి మనకడికి మనోవేదన కలుగజేసిన ఆశీర్వదించబడ్డా ఏమైనా? లేదు. తల్లిదండ్రిని అంత ఏడిపించి ఏం సాధించాడో. సంసోను ఫిలిస్తీన్ల స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వద్దని చెప్పారా లేదా తల్లిదండ్రులు? ఎంత మొత్తుకుందో తల్లి, కానీ వినలా. ఏమైంది చివరికి? కన్న బిడ్డ చావు ఎక్కడ చచ్చాడో కూడా తెలియనంత ఘోరమైన చావు చనిపోయాడండి సంసోన్. రోజు ఒక్కటే, తల్లిని బాధ పెట్టి మనం సాధించేదేం లేదండి. తల్లిని ఏడిపించి మనం సాధించేదేం లేదు. ఈ రోజున తల్లి గురించి మాట్లాడాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి, వాటన్నిటిని చెప్పడానికి సమయం లేదు. కానీ దేవుని వాక్యం నుండే తల్లి ప్రేమకు సంబంధించిన కొన్ని వచనాలు మీతో చూపిస్తూ, ఆ వచనంలో ఆ తల్లి ప్రేమ ఎట్లా ఉందో, ఈరోజు దేవుడు మనకిచ్చిన తల్లి మనల్ని ఎంత ప్రేమిస్తుందో మనకు అర్థం అవడానికి కొన్ని విషయాలు మీతో త్వరగా చెప్తాను. చూడండి త్వరగా, ఆదికాండం 21:16 ఆదికాండం 21:16. అతనికి ఎదురుగా కూర్చుండెను. నిజం చెప్పాలంటే చాలమ్మా, అబ్రహాము సంతానం కోసం ఏ మాత్రం హాగరు పర్మిషన్ తీసుకోకుండా, దాసిగా ఉంది కదా పడుంటుందిలే అని శారమ్మ అబ్రాముకి ఇచ్చి వివాహం చేసింది. అబ్రాముకి ఇక పిల్లలు పుట్టరేమో శారమ్మ ద్వారా అని శారమ్మ తొందరపడితే, కొన్నాళ్ళకి దేవుడు ఇస్సాకుని వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. అప్పుడు ఈ శారమ్మ ఈ హాగర్ని ఇంట్లో నుంచి పంపేసింది. హాగరు వెళ్ళేటువంటి సమయంలో మీరు జాగ్రత్తగా వినాలి. హాగరు వెళ్ళేటువంటి సమయంలో పిల్లోడు ఏడుస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఈమె ముందుకెళ్తుంది, దారి లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. సంతానం వాస్తవంగా అబ్రాము కోసం, అబ్రాము యొక్క వంశం ఎదగడానికి స్వార్థంగా ఆమెను వాడుకున్నారు. ఇప్పుడు ఈమె ఊరు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. హాగరమ్మ ప్లేస్ లో ఎవరున్నా ఆలోచించాల్సింది ఏంటంటే, భర్తే లేడు,
ఈ బిడ్డను కావాలనుకున్న వాడే దూరంగా ఉన్నప్పుడు ఈ బిడ్డ నాకెందుకు? ఈ బిడ్డను ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోతే సరిపోద్ది కదా. ఈయన పట్టుకొని ఉండకపోతే ఏమైంది? ప్రతిదానికి వీడొకడు నాకు ఇప్పుడు అతనుంటే వివాహం చేసుకోవడం ఇబ్బంది, అతనుంటే ఎక్కడికైనా వెళ్ళడం ఇబ్బంది. ఎందుకంటే అది పెళ్లి చేసుకున్నటువంటి భర్త ద్వారా కలిగింది కాదు. పిల్లలు లేరని చెప్పి ఆమెను తీసుకున్నారా, ఆమె ద్వారా ఒక పిల్లోడు పుట్టాడు. అప్పుడు ఆ తల్లి ఆ పిల్లోని ప్రేమించకూడదు. కానీ ఆ తల్లి ఎప్పుడైతే నీళ్లు తాగడం అయిపోయి నీళ్ళు అయిపోయాయని ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ తల్లి ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని దూరంగా వెళ్ళి కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తా ఉందట. ఈ పిల్లోడి చావు నేను చూడలేను, నా బిడ్డ బ్రతకాలి, నా కళ్ళ ముందు నా బిడ్డ చావకూడదు. వాడి తండ్రి వాడిని విడిచిపెట్టిన నా బిడ్డను నేను విడిచిపెట్టను. ఈ లోకములో తల్లి ప్రేమ ఎందుకు గొప్పది అంటే, దేవుని తర్వాత ఎవరైనా మన చేయి విడిచిపెడతారు కొంత సమయానికి, కానీ తల్లి అంత తొందరగా చేయి విడిచిపెట్టదండి. అవసరమైతే తనకు లేకపోయినా పర్లేదు, తన బిడ్డకు తనకున్న దానిలో పెట్టుకుందామని, తను ఇబ్బంది పడినా పర్లేదు, తనకి లేదు అనిపించినా పర్లేదు, బిడ్డకు పెట్టుకుందామని చెప్పి బిడ్డ బ్రతకడం కోసం తన బ్రతుకునే పనంగా పెట్టేటువంటి ఏకైక గొప్ప బహుమానమే తల్లండి. బిడ్డను కనేటప్పుడు డాక్టర్స్ రాయించుకుంటారు. ఒకవేళ ఈమె చనిపోయినా, ఈమెకి ఏమన్నా జరిగినా మాకు సంబంధం లేదు అని ఆపరేషన్ చేసేటప్పుడు, బిడ్డను కనే ముందు చేసే ఆపరేషన్లప్పుడు రాయించుకుంటారా లేదమ్మా తల్లి? సైన్ ఎందుకు తీసుకుంటారు. రాయించుకుంటారు అలాగా? ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ చేసేటప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఏ తల్లైనా అలా అయితే వద్దండి, ఏదో ఒకటి చేసి బిడ్డని చంపేసేయండి, నేను మాత్రం బ్రతకాలని అనేటువంటి మాటలు మీరు ఎక్కడైనా విన్నారమ్మా? లేదా అంటే తల్లి తెగిస్తుంది, నాకేమైనా పర్లేదు, నా బిడ్డ బ్రతకాలి, లేదా ఇద్దరం బ్రతకాలి, లేదా ఇద్దరం పోవాలి. ఆ తెగింపు చూడండి. ఈ హాగరమ్మ కూడా తన బిడ్డ అంత ఏడుస్తుంటే ఆమె వదిలేసి వెళ్ళిపోలా, దూరంగా నిలబడి కేకలు ఇస్తుందట. ఆమె ఈ కేకలు ఇస్తుంటే దేవుడు అక్కడ ఆ బిడ్డతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు ఆ చిన్నోడు మొరపెడుతున్నాడు, హాగరమ్మ మొరపెడుతుంది. హాగరమ్మ ఏమని మొరపెడుతుందంటే, ఆ చిన్నోడిని చూడయ్యా, చిన్నోడిని చూడయ్యా, చిన్నోడిని చూడయ్యా అంటే, అప్పుడు ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడట. నీకేమొచ్చింది, నువ్వు భయపడొద్దని చెప్పి ఆమెను చెప్పి, ఆ ఇష్మాయేలు నుండి దేవుడు రాజులను తీసుకొచ్చాడు. ఆ రాజులందరికీ రానైంది హాగరమ్మ మాత్రమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అమ్మా తల్లి ప్రేమ మనకి ఎక్కడ అర్థం అవ్వాలి, స్పష్టంగా విలువ ఎక్కడ అర్థం అవ్వాలి అంటే, మన కోసం తన ఇష్టాలను, మన కోసం తన స్వార్థాన్ని, మన కోసం తన సుఖాన్ని, మన కోసం తన ఆరోగ్యాన్ని త్యాగం చేసే తల్లి విలువ మనం అర్థం చేసుకోవాలి. ఒక తల్లి బిడ్డను కన్నాక ఆమె శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. చక్కగా నాజుగ్గా ఉండేటువంటి తల్లి బిడ్డను కన్న తర్వాత శరీరం అంతా కూడా ఉడికిపోయినట్లుగా శరీరంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. అందమంతా క్షీణిస్తుంది. తన అందము క్షీణించిన పర్ల బిడ్డ బ్రతకాలని తన అందాన్ని త్యాగం చేస్తుందండి తల్లి. ఈరోజు చాలా మందికి విలువ అర్థం కావట్లా. కన్నావు కదా ఎందుకు పెంచావు అని మాట్లాడే పిల్లలు ఉన్నారు. ఎందుకు కనాలి, ఎందుకు పెంచాలి నీళ్ళంటోంది. కనిందే ఎక్కువ, పెంచిందే ఎక్కువ. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినా ఎవరి కోసం పెంచమంటాడు, ఎందుకు పెంచాలి అంటాను. నిన్ను కని ఎందుకు పెంచాలి? ఎవరు కనమన్నారని మాట్లాడే మూర్ఖులు కూడా లేకపోలేదు. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నా కూడా నిన్ను కావాలని, నువ్వు బ్రతకాలని, నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఎవరు కనమన్నారని మాట్లాడుతున్నారా? బుద్ధి లేని మాటలు కదా అవి. తల్లి నా మాటలు మాట్లాడితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తల్లిని ఏడిపించిన ఆ బిడ్డలను, శాపం కాదు వాస్తవం, వారి బిడ్డలు కూడా అదే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. వాస్తవం చెప్తున్నా. ఒకరోజట ఒక వ్యక్తి ఉన్నాడు, పాత ప్లేట్ ఒకటి
పాత ప్లేట్ ఒకటి, ఆ ప్లేట్ ఉంటే వాళ్ళ అమ్మకి ఆ పాత ప్లేట్లోనే అన్నం పెడతాడు. మామూలు అందరూ తినే ప్లేట్లో పెట్టడు, అందరితో కలవనివ్వడు. ఆమెను ఇబ్బంది పెడతానే ఉంటాడు, ఆ పాత ప్లేట్లోనే పెడుతూ ఒక దగ్గర పడేయటం, మిగిలిన అన్నం పెట్టడం. తల్లిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. కొన్నాళ్ళకు తల్లి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె తినే ప్లేట్ ఉంటది కదా, ఆ ప్లేటుని తీసుకెళ్లి పడేద్దాం అనుకున్నాడు ఆ కొడుకు. పడేద్దాంలే అని చెప్పి ప్లేటుని పడైపోతుండే వెంటనే ఈయన కొడుకు వచ్చాడు. నానా నానా నానా, నువ్వు నాయనమ్మ ప్లేట్ ఎక్కడో పడేస్తున్నావేంటి? నాయనమ్మ ప్లేట్ పడేయద్దు నువ్వు. ఎందుకురా? ఎందుకురా? ఆమె లేదు కదరా మీ నాయనమ్మ, ఆమె ప్లేట్ ఎందుకంటే, లేదు ఉంచు, నువ్వు నాకు కావాలంటున్నాడంట. నీకెందుకు కావాలరా? నువ్వేం చేసుకుంటావు ఈ ప్లేట్? ఇంటి నిండా అన్ని ప్లేట్లు ఉన్నాయి కదరా, ముసలాం ప్లేట్ నీకెందుకురా అంటే, ఆహా రేపటి రోజున నీకు అన్నం పెట్టాలంటే నాకు అదే ప్లేట్ కావాలన్నాడట. ఆ మాటకు ఆ తండ్రికి కన్నీరు ఆగలేదు. ఏది విత్తుతామో అదే వస్తుంది. అదే కోస్తాం. నువ్వు నీ తల్లి నేర్పిస్తే రేపు నీ బిడ్డల్ని నేర్పిస్తారు. అది వాస్తవం, అది వాస్తవం. నువ్వు నీ తల్లిదండ్రులతో అబద్ధం ఆడితే రేపు నీ పిల్లలు నీతో అబద్ధం ఆడతారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానమ్మా, ఇస్సాకుతో యాకోబు అబద్ధం ఆడాడు. ఏమని అబద్ధం ఆడాడు? చర్మం కప్పుకొని యాకోబు ఏశావులాగా మాట్లాడాడు. చివరికి ఏమైందమ్మా? అదే గొర్రె చర్మం కప్పుకొని, అది ఆ గొర్రె చర్మం తీసుకొని యాకోబు కుమారులు యాకోబుతో అబద్ధం ఆడారా లేదా? యోసేపుని సింహం తినేసిందని అబద్ధం ఆడారా లేదా? ఆడే ఇప్పుడు నీ నాన్నతో నువ్వు అబద్ధం ఆడితే నీ పిల్లలు నీతో, అబద్ధం ఆడతారు, నువ్వు మీ తల్లి నడిపిస్తే నీ బిడ్డలు నిన్ను. ఏడిపిస్తారు. ఏడిపిస్తారు. ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి అర్థం చేసుకోండి అమ్మ విలువ. ఈరోజు ఏదో అందరిలో పెరుగుతున్నాం, పెద్ద అయిపోతున్నాం అని కొమ్ములు వచ్చేసి తల్లిని ఏడిపించామంటే అది మనకి ఏమాత్రం ఆశీర్వాదం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, హాగరమ్మ తన బిడ్డ కొరకు వాస్తవంగా ఆ బిడ్డ తండ్రి ఆ బిడ్డను వదిలేశాడు. ఆ బిడ్డ కొరకు ప్లాన్ వేసినటువంటి శారమ్మ, అబ్రాము వీళ్ళందరూ వదిలేశారు, కానీ తల్లి వదల్లా. అది తల్లి ప్రేమ అంటే. ఈ రోజున నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కొంతవరకు చేయబట్టుకొని నీ తల్లి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, అది మర్చిపోవద్దు. ఈ రోజున నీతో 100 మంది 100 మాటలు చెప్తారు, కానీ నీకు ఆకలి అయితే పెట్టేది, నీ ఆకలిని గ్రహించేది ఆ తల్లి మాత్రమే. రోజు ఆ తల్లి మీద కొంతమంది ఎన్నో చెడ్డ మాటలు చెప్తుంటే ఆ మాటలు నమ్మొద్దు. తల్లి విలువ తెలుసుకో ఇప్పటికైనా. ఎందుకంటే నీ కష్టాలు నీ చేయి పట్టుకుంది తల్లి మాత్రమే. కొంతవరకు నేను నడిపించేది తల్లి మాత్రమే. తల్లి లేని వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు, నాకు తల్లి లేదని ఏడుస్తున్నారు. వారి బాధ, వారి వేదన వినడానికే బాధగా ఉంటుంది. కానీ దేవుడు నీకు ఆ బాధ లేకుండా చక్కటి తల్లిదండ్రుల్ని, తల్లిని నీకు దేవుడు ఇచ్చాడు. ఆ తల్లిని ప్రేమించు, గౌరవించు, ఆమె కష్టాల్లో భరోసా నీవు. ఆమెను ఏడిపించే పనులు ఏమి చేయొద్దు. రెండవది మత్తయి సువార్త 15:27. మత్తయి సువార్త 15:27. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుండి పడు కుక్కలు తినును కదా అని చెప్పాను. ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చిందండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఆమె కనాను స్త్రీ, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టిందని కేకలేస్తుంది. పిల్లకు బాలేదని తల్లి అల్లాడిపోతుంది. దేవుని దగ్గరకు వచ్చింది. ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు, అమ్మా మీరు కనానీయులు అంటారు, కనానీయులు అంటేనే శపితమైన వారు, వారు చేసే పనులని శపితమైనవి. అమ్మా ఇప్పుడు నువ్వు కనానీయురాలివి, శపితమైనటువంటి వ్యక్తివి, ఇప్పుడు నీకు ఒక కార్యం ఎలా చేయాలమ్మా, నీకు ఎలా చేయాలి చెప్పు అని చెప్పి, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకి వేయటం మంచిది కాదు కదమ్మా, పిల్లలది పిల్లలకి వేయాలి, కుక్క పిల్లలది కుక్క పిల్లలకి వేయాలి అని ఒక చిన్న ఆమెను పరీక్షించడానికి దేవుడు ఆ మాట అంటే, వెంటనే ఆమె అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పిందంట. అమ్మా అసలు ఆ తల్లి అన్న మాట మీకు ఎంతవరకు అర్థమైందంటే ఒకసారి ఆలోచించండి. పిల్లలు తినేది తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయలేం కదమ్మా అన్నాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఏమో పిల్లల్ని దేంతో పోల్చాడు?
కుక్కతో కుక్క పిల్లతో కొలిచిండు. ఆమె ప్లేస్ లో మా ఆమె ఉంటే మేము కుక్కన నా పాప పిల్ల కుక్క ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు కుక్క పిల్ల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనాలా. కానీ ఆమె ఏమంటుందంటే అయ్యా యజమానుడి బల్ల దగ్గర ఉంటే కుక్క పిల్లలకు కూడా యజమాని పిల్లలు తినేదే దొరికిద్ది కదయ్యా, నీ పాదాల యొద్ద నేనున్నానయ్యా అన్నదండి. ఎంత మంచి మనసు అండి. ఎందుకమ్మా నీకంతమ్మో, నిన్ను కుక్క అంటున్నా కుక్క పిల్ల అంటున్నా, ఎందుకు అంత మాటలు పడుతున్నా, నీకేం అవసరం? నా బిడ్డకు బాలేదయ్యా, నా బిడ్డ స్వస్థత పొందడం కోసం నేను ఎన్ని మాటలైనా పడతానయ్యా, ఎన్ని అవమానాలైనా పడతానయ్యా, నా బిడ్డ బ్రతకడం నాకు కావాలని. ఆ తల్లి ప్రేమ చూడండి. వెంటనే యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు అవునుగాక అని చెప్తే ఆ గడియలోనే వాళ్ళ కుమార్తె స్వస్థత పొందిందంట. ఈ రోజున తల్లి ప్రేమ ఒకటి, తల్లి ప్రేమ ఎలా కనిపిస్తుందంటే చేయి విడువని ప్రేమ. ఎవరు చేయి విడిచినా ఇష్మాయేలు చేతిని హాగరమ్మ విడవల. రెండు, ఇక్కడ తల్లి ప్రేమ తన బిడ్డ కోసం తనని తాను తగ్గించుకున్న ప్రేమ. బిడ్డల కోసం ఈరోజు తల్లులు చాలా తగ్గుతున్నారు. కొంతమంది బిడ్డలకు అది అర్థం కావట్లేదు. నీ తల్లులు చాలా వరకు తగ్గుతుంది నీ కోసం. ఆమె ఎంత తగ్గింది, తనని తాను కుక్క పిల్లలతో, కుక్క పిల్ల అయినా పిల్లలు ఓకే కుక్కని అన్నారు, అయినా కూడా తనని తాను తగ్గించుకోవడానికి కారణం తన బిడ్డ బ్రతకాలనే ఆశ. ఈరోజు నిన్ను నన్ను బ్రతికించుకోవడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఒక్కసారి ఆలోచిద్దాం. మనందరం కూడా ఎంత మన కోసం తాపత్రయపడుతుందో ఒకసారి మనస్సు పెడదాం. చూడండి, తనని అన్ని మాటలన్న తన బిడ్డ కోసం ఆమె ఏ మాత్రం కూడా వెను తిరగలేదండి, వెను తిరగలేదు. మూడోది కూడా చూద్దాం త్వరగా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో మీకు అర్థం కావాలి. ఇక్కడ ఉన్న తల్లులే కాదు, ఆల్మోస్ట్ అందరు తల్లులు అట్లానే ఉంటారు. 2వ రాజుల గ్రంథం 4:30. తల్లి తన మాట విని నా తల్లి తన మాట విని యెహోవా జీవం తోడు యెహోవా జీవము తోడు నీ జీవం తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా ఉమ్, అతడు లేచి ఆమెతో కూడా పోయెను. అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహాజీ వారికంటే ముందుగా పోయి గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖమును మీద పెట్టెను గాని ఆ దండము బాలుని ముఖం మీద పెట్టెను కానీ ఏ శబ్దమును రాకపోయెను. ఏ శబ్దమును రాకపోయెను. ఏమీయు ఇక్కడ వాళ్ళక శూన్యమియురాలని గనురాలు ఒక స్త్రీ ఉంది ఇక్కడ. బిడ్డకి ఒంట్లో బాల, బిడ్డకు ఒంట్లో బాగాలేకపోతే అందరు అడావుడి చేస్తారు, కానీ ఎవరికి ఏం చెప్పలేదు. సేవకుల దగ్గరికి వెళ్ళింది. గెహాజీ దగ్గరికి వెళ్ళాక యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పి గెహాజీ కంటే ముందుగా పోయి ఆ ఒక దండం ఇస్తే అది పిల్లోడి మీద పెట్టిందండి. ఏ శబ్దము రాల. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ బిడ్డ బ్రతకాలని ఆ తల్లి పడుతున్న తాపత్రయం అంతా కూడా ఆ గనురాలు స్త్రీ గురించి రాయబడి ఉంటుందండి. తాపత్రయం, నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ ఒక స్థాయిలోకి రావాలి, నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలి. దేవుని పాదాలు పట్టుకోవడానికి సేవకుల కోసం ఎన్నో కిలోమీటర్లు గాడిద మీద ప్రయాణం చేసి వెళ్ళిందండి ఈ కనురాలు. తన బిడ్డ మంచి స్థాయిలోకి రావడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఆలోచించండి. తల్లి కోరుకునేది ఒకటేనండి, బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలి. రోజు పిల్లలు ఎంత కష్టపడి చదివిస్తున్నారా, ఎంత ప్రేమిస్తున్నారా, నన్ను ఎంత మా అమ్మ ఎంత కష్టపడి నన్ను చదివిస్తున్నారనే ఆలోచన పిల్లలకి రావట్లేదు. నిజంగా ఎంత కష్టపడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక్కరోజు తల్లి ప్లేస్ లోకి వెళ్తే గానీ మనకు ఆ విలువ అర్థం కాదు. నేను ఒకటి అంటానండి, 24 గంటల్లో 10 గంటలు ఏం పని చేస్తారు వాళ్ళు. ఎందుకు అంత అవసరం? ఎండలో పోయి కష్టపడాల్సిన అవసరం ఏంటి? 5,000కి 4,000కి లేదా 10,000కి 15,000కి ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఇంట్లో శుభ్రంగా కూర్చోవచ్చు కదా. నీకోసమే తల్లి కష్టపడుతుంది. అర్థం కావట్లేదు, తల్లి విలువ అర్థం కావట్లేదు. నిన్ను బ్రతికించడం, నిన్ను పోషించడం కోసం అంత కష్టపడుతుంటే ఆమెను ప్రేమించడం కష్టం అయిపోతుంది పిల్లోడికి. బయట వాళ్ళు
ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడతాడు. అమ్మతో మాట్లాడాలంటే 1 నిమిషం. బయట వాళ్ళకి రోజులు రోజులు ప్రాధాన్యత ఇచ్చేస్తాడు. తల్లితో కొంతసేపైనా మనం మాట్లాడుతున్నామండి? తల్లి ప్రేమ కొంచెం వరకైనా మనకు అర్థమవుతుందా? రోజు అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, తల్లిని ప్రేమించడం చేతగానోడు దేవుని కూడా ప్రేమించలేడు. దేవుని కూడా ప్రేమించలేడు. అందుకని తల్లి ప్రేమను కాస్త అర్థం చేసుకొని, తల్లి ప్రేమకు లోబడి, తల్లి ప్రేమను గౌరవించి తల్లిని ప్రేమించడం నేర్చుకోండి. ఆ విధంగా అమ్మ విలువ గ్రహించిన వారిని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. అందరూ కూడా విత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా అయ్యా తల్లి విలువను తెలుసుకొని తల్లి విలువను గ్రహించినట్లుగా మనుషులను సిద్ధపరచండి. ఆస్తుల కోసం తల్లుల మీద ఎగబడుతున్న అలాంటి మూర్ఖులను మార్చండి. ఏ తల్లి కూడా బిడ్డల విషయంలో నలిగిపోకూడదు. తల్లిని ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండాలి. బిడ్డల ఆనందం కోరిన తల్లిని ఆనంద పెట్టే బిడ్డలుగా ఉంచండి ప్రభువా అని అందరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కన్న తల్లి చేర్చినట్లు మమ్మల్ని చేర్చేటువంటి రాజానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ మాటకు లోబడి, నీ మాటకు భయపడి మేము బ్రతకాలి. నువ్వు మాకు మాట ఇచ్చావు. తల్లి ప్రేమను గ్రహించాలంటే ఆ తల్లి ప్రేమ లోతులు మేము తెలుసుకోవాలి. నిన్ను ప్రేమించడం చేతైన వారికి తల్లిని ప్రేమించడం కూడా చేత అవుతుంది. మిమ్మల్ని ప్రేమించడం మాకు నేర్పించండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో వర్తమానం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కుంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రయాణాలు చేయించున్న వారికి క్షేమాన్ని ఇవ్వండి. ఈ ఎండల తీవ్రతలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని కరుణించండి, కనికరించండి, శక్తితో నింపండి. ఆదరణ లేని వారికి ఆదరణ మీరు అనుగ్రహించే దేవుడు, దయ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. అందరు చేపట్టుకోండి. మేమందరూ మా తల్లిని గౌరవించినట్లుగా సహాయం చేయమని. అయ్యా, ఎవరైతే తల్లి లేక బాధపడుతున్నారో అలాంటి వారికి మీరే తల్లిగా వారిని ఓదార్చమని. ప్రభువా, మీరే ఈ వర్తమానాన్ని తగినట్లుగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు బాబు. దీవించును గాక.